హాయ్ ఫ్రెండ్స్, మనకి దగ్గు జలుబు ఉన్నప్పుడు నోటికి కారంగా స్పైసీగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా. ఆ టైంలో ఇలా గార్లిక్ రైస్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనిపిస్తుంది. ఇది చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, జస్ట్ 5 మినిట్స్లో చేసుకోవచ్చు. లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ముందుగా రోట్లో జీలకర్ర, ఉప్పు, అలాగే పొట్టు తీసుకున్న 10 నుంచి 15 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కోర్సుగా దంచుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ముద్దలాగా దంచుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు దినుసులు అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకున్న రైస్ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.